రైట్. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ శోభాయాత్రకు సంబంధించి పోలీసులు ఇప్పటికే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఇప్పటికే శోభాయాత్ర ప్రారంభం కావాలి, కానీ కాస్త డిలే అయినట్టుంది. ఎన్ని గంటలకు శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది? ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొంత ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఇయర్ కూడా గత 2 ఏళ్లుగా షార్ప్ 6 o'clock ఇక్కడ స్టార్ట్ చేశారు శోభాయాత్రను కూడా. కానీ ఈసారి ఇంకా వెల్డింగ్ వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. మనం చూస్తుంటే బ్యాక్ సైడ్ విగ్రహాన్ని ఏదైతే టస్కర్ పైన ఉంచారో దానికి సంబంధించి ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ప్రతిసారి కూడా 6 o'clock మూవ్ చేయడంతోనే వేగంగా కదిలించే వాళ్ళు. ఎందుకంటే ఇది చాలా ఖైరతాబాద్ పురవీధులుగా వెళ్లాలంటే చాలా చిన్న సందులుగా ఉంటాయి. అట్నుంచి వెళ్ళాలి అంటే దాదాపు 3 గంటల టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఎంత ఇమీడియట్ గా దీన్ని తీసుకొని వెళ్ళి అప్ టు టెలిఫోన్ భవన్ దాకా రీచ్ అయ్యామంటే అక్కడ నుంచి నెమ్మదిగా కదిలినా కూడా పర్వాలేదు అనుకునేవాళ్ళు. కానీ ఈసారి అర్ధరాత్రి స్టార్ట్ చేసినటువంటి వెల్డింగ్ వర్క్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇంకొక 1 hour టైం పట్టే అవకాశం ఉంది. 6 o'clock ప్రారంభించాలి అని చెప్పి ఇప్పటికే పోలీసులు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకు కూడా నిన్నటి నుంచి సూచించారు. హైదరాబాద్ సిపి కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే గతేడాది వర్షం ఉన్నా కూడా వెల్డింగ్ వర్క్స్ కొనసాగాయి. షార్ప్ గా 6 o'clock స్టార్ట్ అయింది. కానీ ఈసారి నిన్న ఎప్పుడైతే సీఎం వచ్చారో ఆ టైంలో ఒక్కసారిగా భక్తులు వేగంగా ముందుకు దూసుకొచ్చారు. అప్పటికే వేలాది మంది క్రౌడ్ కూడా ఉన్నారు. అప్పటికే దర్శనాలు కూడా నిలిపివేశారు. అయినా భక్తులంతా ఒక్కసారిగా రావడంతో అప్పుడు ఒక 3 to 4 hours గ్యాప్ వచ్చింది. దాంతో కొన్ని పనులు కూడా ఆలస్యంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నటువంటి వెల్డింగ్ వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనం ఫ్రంట్ వైపు అంతా వెల్డింగ్ పూర్తయిపోయింది. బ్యాక్ సైడ్ చూస్తుంటే ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎప్పుడైతే వెల్డింగ్ వర్క్స్ అన్ని పూర్తయిపోతాయో ఈ టస్కర్ ఏదైతే ఉంచారో దాని ముందు అంతా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పటికే పోలీస్ భద్రతను కూడా మనం చూడొచ్చు. కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఖైరతాబాద్ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఎంటైర్ ఈ టస్కర్ కు 200 నుంచి 300 అడుగుల దూరం వరకు కూడా ఎవరిని రానివ్వకుండా, భక్తులను ఉండనివ్వకుండా ఒక ముందుగా రోప్ పార్టీని సిద్ధం చేశారు. ఆ రోప్ పార్టీ తర్వాత టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది. ఆ తర్వాత ముందు పోలీస్ భద్రత ఉంటుంది. ఎప్పుడైతే ముందు రోప్ టీం ఉంచుతారో ముందుగా భక్తులు గనక టస్కర్ కు ముందు వైపు వస్తే విగ్రహం కాలడం చాలా నెమ్మదిగా అవుతుంది. కాబట్టి ముందుగా ఆ రోప్ పార్టీని అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వెల్డింగ్ వర్క్స్ పూర్తయిన తర్వాత మరొక 7 లేకపోతే 7:30కి ఈ శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఇప్పటికే శోభాయాత్ర ఆలస్యంగా మొదలవుతోంది కాబట్టి ఖైరతాబాద్ పురవీధుల్లో ఎక్కువసేపు ఉంచకుండా వాటిని వేగంగా కదిలించే అవకాశం కూడా ఉంటుంది. నిన్న రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ లాస్ట్ టైం శోభాయాత్రకు వెళ్తున్నటువంటి టైంలో ఒక ఇంటికి సంబంధించినటువంటి రాడ్ అడ్డుగా వచ్చింది. అక్కడ ఒక అరగంట పాటు ఆలస్యమైంది. ఆ రాడ్ ను మరోసారి వెల్డింగ్ ద్వారా కట్ చేసి మూవ్ చేయాల్సి వచ్చింది. అంటే దానికి ఒక అరగంట గ్యాప్ వచ్చింది. సో ఈసారి ముందుగానే చూసుకున్నారు. విగ్రహం వెళ్తున్నటువంటి రూట్ లో ఏవైతే చెట్ల కొమ్మలు కానీ ఇంకేమైనా వైర్లు లేకపోతే కొన్ని లాస్ట్ టైం అడ్డుగా వచ్చినటువంటి ఐరన్ రాడ్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయని చూసుకున్నారు. అంతా క్లియర్ అని చూసిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటిని తొలగించారు. సో ఇప్పుడు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే వర్క్స్ పూర్తయిపోయి శోభాయాత్ర స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి చాలా వేగంగా కదిలించే అవకాశం ఉంటుంది. ముందుగా పోలీసులు ప్లాన్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం 6 o'clock శోభాయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సెన్సేషన్ థియేటర్ మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ముందుగా సెన్సేషన్ థియేటర్, ఆ తర్వాత రాజ్దూత్ హోటల్, అక్కడ నుంచి టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అటు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళాలి. సో ఇప్పటికే ఆలస్యంగా అంటే గంటన్నర ఆలస్యంగా శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖైరతాబాద్ పురవీధుల నుంచి ఇమీడియట్ గా మూవ్ చేసి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 8 to 9 మధ్య టెలిఫోన్ భవన్ దాకా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం టాస్క్ ఫోర్స్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. రోప్ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నారు. కేవలం వెల్డింగ్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఇమీడియట్ గా శోభాయాత్రను స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మహాగణపతి పక్కన ఉంచే ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ముందుగానే మూవ్ చేసి కొద్ది దూరంలో ఉంచారు. కేవలం ఆ వర్క్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వర్క్స్ పూర్తి అయిపోతాయో ఇప్పుడు ఒక మరోసారి హారతి తర్వాత ఇమీడియట్ గా శోభాయాత్రను కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అవ్వలేదు కాబట్టి ఈ ఆలస్యాన్ని కాస్త ఎన్టీఆర్ మార్గ్ దాకా వెళ్లే వరకు ఉండనివ్వకుండా అనుకున్నటువంటి టైమింగ్ ప్రకారమే తీసుకొని వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే భక్తులందరినీ కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ మండపానికి వచ్చేటటువంటి 4 roads కూడా బ్లాక్ చేశారు, బారికేడ్స్ ఉంచారు. కేవలం మీడియా అదేవిధంగా పోలీసులు అధికారులను తప్ప ఎవరిని అనుమతించట్లేదు. ఇన్ కేసు భక్తులు గనక పెద్ద సంఖ్యలో చేరుకుంటే ఈ ఖైరతాబాద్ రోడ్స్ ను ఈ ఖైరతాబాద్ పురవీధుల నుంచి రావడానికి మరింత టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులను ఎవరిని ఉంచనివ్వకుండా చాలా వేగంగా మూవ్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. కేవలం అక్కడ వర్క్స్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ వెల్డింగ్ వర్క్స్ అంతా పూర్తి అయిపోయాయి కాబట్టి వెనక వైపు వెల్డింగ్ వర్క్స్ పూర్తయిన తర్వాత మరొకసారి చూసుకుంటారు, అన్ని చెక్ చేసుకొని సర్వంగా సిద్ధంగా ఉంది అని అటు క్రేన్కి సంబంధించినటువంటి ఆపరేటర్ కానీ టస్కర్కి సంబంధించినటువంటి డ్రైవర్ కానీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే హారతి ఇచ్చి ఇమీడియట్గా శోభాయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక పోలీస్ సైడ్ నుంచి చూస్తే ఎంటైర్ సిటీ వ్యాప్తంగా ఉన్న నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అందులో కేవలం ఖైరతాబాద్ గణేష్ వద్దే 2,000 మంది పోలీసులతో భద్రత ఉంది. ఇందులో ఉన్నతాధికారులతో పాటు మిగతా టాస్క్ ఫోర్స్ టీం ఉన్నారు, అదేవిధంగా షీ టీమ్స్ కూడా ఉన్నాయి. మనం చూసాం ఖైరతాబాద్ గణేష్ను ఏర్పాటు చేసినటువంటి మండపం వద్ద కేవలం 7 రోజుల్లోనే దాదాపు 90 మంది ఆకతాయిలపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. సో ఇన్ కేసు శోభాయాత్ర టైంలో కూడా ఇలాంటి ఆకతాయిలు ఉంటారు కాబట్టి మఫ్తీలో షీ టీమ్స్ను కూడా ఉంచారు. ఎప్పటికప్పుడు డ్రోన్స్తో ఎంటైర్ శోభాయాత్రను మానిటరింగ్ కూడా చేయబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎంటైర్ మానిటరింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి వీధుల్లో కానీ ఎంత ఆలస్యం అవుతోంది, లేకపోతే ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా, ఎక్కడైనా అడ్డుగా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా అని చెప్పి ముందు నుంచి మానిటరింగ్ చేస్తూ ఇమ్మీడియట్గా శోభాయాత్ర కదిలే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది వాలంటీర్లను కూడా యూజ్ చేసుకున్నారు. 2,000 మంది పోలీసుల భద్రతతో పాటు ప్రైవేట్గా కొంతమంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అటు టాస్క్ ఫోర్స్ టీమ్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ఈవెన్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఖైరతాబాద్ శోభాయాత్ర కొనసాగే మార్గాల మొత్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ మొత్తాన్ని క్లోజ్ చేశారు. మరోవైపు చింతల్ బస్తీ నుంచి ఖైరతాబాద్ వచ్చేటటువంటి రూట్లో కూడా బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ నుంచి వచ్చేటటువంటి రోడ్ను కూడా క్లోజ్ చేశారు. మరోవైపు ప్రసాద్ ఐమాక్స్ నుంచి వచ్చేటటువంటి దాన్ని కూడా క్లోజ్ చేశారు. అంటే ఎంటైర్ నలువైపులా ఖైరతాబాద్ మండపానికి ఉన్నటువంటి రోడ్స్ అన్నింటినీ బ్లాక్ చేసి కేవలం అటు మీడియా కానీ పోలీసులు కానీ అధికారులను మాత్రమే అలో చేస్తున్నారు. భక్తులు ఎవరైనా రావాలి అనుకుంటే సెన్సేషన్ థియేటర్ దాటిన తర్వాత లేకపోతే రాజ్దూత్ హోటల్ దాకా వచ్చే వరకు భక్తులను ఎవరిని ఖైరతాబాద్ మహాగణపతి ముందు అలో చేసే విధంగా లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవుతుంది కాబట్టి భక్తులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో గనక చేరుకుంటే ఇమీడియట్గా మూవ్ అవ్వడం కానీ శోభాయాత్ర కొనసాగడం కూడా ఆలస్యం అవుతుంది. దీంతో భక్తులు ఎవరిని లేనివ్వకుండా ముందుగా శోభాయాత్రను ఖైరతాబాద్ వీధులు గనక దాటిస్తే ఎప్పుడైతే రాజ్దూత్ దగ్గరికి వెళ్తుందో అప్పటికే లక్షలాది మంది వస్తారు. ఇప్పటికే అంచనా వేస్తున్నారు దాదాపు ఒక 10 లక్షల మంది ఖైరతాబాద్ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుందని పోలీసులు ఇప్పటికే అంచనా కూడా వేశారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. రాజ్దూత్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అక్కడ చేరుకుంటుందో ఎక్కువసేపు అక్కడే ఉంచాలి, అక్కడే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు, దర్శించుకోవడానికి దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ఖైరతాబాద్ పురవీధులను ఈజీగా తొందరగా దాటించిన తర్వాత అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 8 to 9 మధ్యలో కానీ లేకపోతే 9 to 10 మధ్యలో టెలిఫోన్ భవన్ దగ్గర ఉంచితే అక్కడ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఈజీగా మరొక 2 to 3 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా 12 o'clock ఎన్టీఆర్ మార్గ్ వైపు ఖైరతాబాద్ మహాగణేష్ను తీసుకొని వెళ్ళాలి. 2 to 3 మధ్యలో నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా దీనికి తగ్గట్టుగానే ఖైరతాబాద్ ఉత్సవ సమితికి కూడా సూచనలు చేశారు. సో మనం ఇప్పుడున్నటువంటి ప్రకారం చూస్తే ఇంకొక గంటలో ఖైరతాబాద్ శోభాయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది బడా గణేశుడిగా పిలుచుకునే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గత ఏడాది 6 గంటలకే ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఈ ఏడాది కూడా అదే సమయానికి స్టార్ట్ చేయాలని అనుకున్నా కూడా వెల్డింగ్ పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గణేశుడి శోభాయాత్ర మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
రైట్. ఈ 11 రోజుల పాటు నిర్విరామంగా పూజలు అందుకున్నటువంటి ఆ ఘననాథులు వడివడిగా అడుగులు వేస్తూ ఆ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు నిమజ్జనం వైపు పయనమవుతున్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇప్పటికే చాలా గణనాథులు చేరుకున్నాయి గంగమ్మ ఒడికి చేరుకునేందుకు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక ఉన్నారు. రాధిక, శ్రావణి, ఎప్పుడూ లేని విధంగా 11వ రోజు ఉదయం నుంచే మనకు ఈ మహా నిమజ్జనానికి సిద్ధమవుతున్న వినాయకులను మనం చూస్తున్నాం. ఒక్కసారి లైవ్లో చూద్దాము. ఇక్కడ ఉదయం నుంచే దాదాపుగా ఒక ½ కిలోమీటర్కి పైగా మనకు విజువల్లో కనిపిస్తున్నట్టుగా ఒక ½ కిలోమీటర్కి పైగా మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది. కానీ దాని వెనకాల దాదాపుగా కొన్ని కిలోమీటర్ల బారులు తీరిన వినాయకులంతా కూడా నిమజ్జనానికి గంగమ్మ ఒడికి చేరటానికి సిద్ధమవుతున్నాయి. 11 రోజుల పాటు ఎంతో నిష్టగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతూ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కనిపిస్తుంది. అయితే ప్రతి ఏడాది కూడా కొంత ఆలస్యంగా, అంటే మధ్యాహ్నం తర్వాత మనకు ఈ గణనాథుల ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చంద్రగ్రహణం, రేపు మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం ఉండటంతో ఇటు 9వ రోజు కొంత కదిపిన తర్వాత అప్పటి నుంచి ఇటు మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అట్లాగే 11వ రోజు రోజులోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే 11వ రోజు నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఒక్కసారి ట్యాంక్ బండ్ వైపు కూడా చూస్తే, ఇటు ఎన్టీఆర్ మార్క్ వైపు కూడా చూస్తే అర్థమవుతుంది. అటు కూడా బారులు తేరిన క్యూ లైన్ గణనాథులతో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడు పడిన తర్వాతే మిగతా వినాయకులన్నీ కూడా మండపాల నుంచి కదిలే పరిస్థితి ప్రతి ఏడాది ఉండేది. కానీ ఈసారి చాలా తొందరగా రాత్రి 12 గంటల నుంచే రోడ్లన్నీ కూడా మొత్తం ఈ భారీ గణనాథులతో నిండిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తీన్మార్ చప్పుళ్లతో, ఇటు పాటలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ యువత అంతా కూడా మనకి హైదరాబాద్లో ఎక్కువగా ఇటు మండపాలు కనిపిస్తూ ఉంటాయి. గల్లీకి 2-3 మండపాలు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద వినాయకులు, వెరైటీ వినాయకులతో ఇక్కడ మండపాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సో ఈసారి ఇంకాస్త కోలాహలంగా మనకి 11వ రోజు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వడివడిగా సాగుతూ ఉన్నాడు. మనకు ఎన్టీఆర్ మార్క్ వైపు చూస్తే కూడా అటు రూట్ అంతా కూడా కంప్లీట్గా గణనాథులతో నిండిపోయిన ట్రైన్స్ దగ్గర అంతా కూడా హడావిడి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వివిధ రూపాల్లో మనకి ఈ వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ మండపాల్లో ప్రతిష్ఠించి 11 రోజుల పాటు పూజలు అందించిన తర్వాత ఈ వినాయకులని దగ్గరలోని పాండ్స్, అంటే ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లో కూడా పాండ్స్ ఏర్పాటు చేశారు. అట్లాగే చెరువుల్ని కూడా కొంత ఆధునీకరించారు కాబట్టి వాటిలో ఉన్న ఇదంతా తీసేశారు కాబట్టి వాటర్ అంతా క్లియర్గా ఉన్న చోట అయితే పెద్ద పెద్ద చెరువుల్లో అయితే నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. 3 అడుగుల కన్నా కింద, అంటే తక్కువగా ఉన్న గణనాథులను అయితే అక్కడికక్కడే పాండ్స్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేయడానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని నిన్న రాత్రి వరకు లక్షలాదిగా ఇటు 9 రోజుల పూజలు అందుకున్న గణనాథులంతా కూడా నిమజ్జనం చేసుకున్నారు. ఇవాళ మరిన్ని వినాయకులు కూడా ఇక్కడ నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఒకప్పుడు హైదరాబాద్ వినాయకుడు అంటే